హాయ్ అండి, ఇవాళ మనం చేసుకోబోయేది ఫ్రెంచ్ ఫ్రై అండి. ముందుగా ఆలుగడ్డలను అయితే పొట్టు తీసుకోవాలి. ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఇట్లా పొట్టు తీసేసి అయితే పెట్టుకున్నానండి నీట్గా. ఇవైతే ఇప్పుడు కట్ చేసేసుకోవాలా. సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలా, లేదంటే నల్లగా అవుతాయి. ఇప్పుడైతే ఇట్లా ముక్కలు అయితే చేసేసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైకి. ఇవైతే ఒక 70% అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మనకైతే ఆలుగడ్డలు అయితే 70% అయితే కుక్ అయిపోయినాయండి. ఇవైతే పక్కన తీసి పెట్టుకోవాలా. ఇప్పుడైతే మనం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలండి. ఆలుగడ్డలకు మంచిగా పడుతుంది కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే అవి ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకోవాలి. మనకి ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి. మన ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ ఫ్రెంచ్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.